ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తనకు కీలకమైన బొగ్గు గనుల శాఖను కేటాయించినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా నిర్వహిస్తానని ధీమాగా చెప్పారాయన. విద్యుత్ ఉత్పత్తి, స్టీల్ ఫ్యాక్టరీలకు బొగ్గు కొరత లేకుండా చూస్తానని, ప్రైవేట్ సెక్టార్లో బొగ్గు కంపెనీలను సమన్వయం చేసుకుంటానని తెలిపారు. తర్వాత చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు బొగ్గు ఉత్పత్తి చేయడం ద్వారా, కోల్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా ఈరోజు విద్యుత్ కోత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు పవర్ గ్రిడ్ కనెక్టివిటీ పెంచి ఈరోజు విద్యుత్ కోత లేని దేశంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ దిశలోనే మేము రానున్న రోజుల్లో బొగ్గు కొరత లేకుండా దాన్ని మరింతగా మరి ఏ రకంగా ఉత్పత్తి పెంచాలనేటువంటి విషయంలో కూడా ఆలోచన చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఈరోజు విద్యుత్ డిమాండ్ చాలా పెరుగుతూ ఉంది. అది అగ్రికల్చర్ సెక్టార్లో కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టార్లో కావచ్చు, లేక కమర్షియల్ సెక్టార్లో కావచ్చు, రెసిడెన్షియల్ సెక్టార్, డొమెస్టిక్ సెక్టార్లో కావచ్చు. ఈ 4 సెక్టార్లో కూడా విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కాబట్టి విద్యుత్ డిమాండ్కి అనుకూలంగా విద్యుత్ మనం సరఫరా చేయాలంటే, విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే దానికి కావాల్సినటువంటి బొగ్గును కూడా మనం ఈరోజు మరి ప్రొడక్షన్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలుసు, చాలా పారదర్శకతతో ఈరోజు బొగ్గు గనుల వేలం వేయడం కానీ, బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు మరి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి. గతంలో యూపీఐఎంలో ఏ రకంగా ఈ బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణాలు జరిగాయో మనకు తెలుసు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా నీతి నిజాయితీతో మరి ఒక సమగ్రమైనటువంటి విధానపరమైనటువంటి పాలసీ, మరి పారదర్శకతతో కూడినటువంటి ట్రాన్స్పరెన్సీ పాలసీ తీసుకొచ్చి బొగ్గును మరి తవ్వడం కావచ్చు, బొగ్గు సరఫరా చేయడం కావచ్చు, బొగ్గు అమ్మకాలు కొనసాగించడం కావచ్చు, బొగ్గు సరఫరా చేయడం కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, అన్ని రకాలుగా అనేక రకాల వేలాది పరిశ్రమలకు కూడా బొగ్గును సరఫరా చేయాల్సి ఉంటుంది. వాటన్నిటిని కూడా రానున్న రోజుల్లో సమర్థవంతంగా చేస్తాము. ఈరోజు భారత ప్రభుత్వము మరి చాలా ఇంపార్టెంట్ సెక్టార్ అయినటువంటి బొగ్గు, ఎందుకంటే దేశ అభివృద్ధికి చాలా కీలక పాత్ర ఈరోజు బొగ్గు.